మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆదికాండం 32వ అధ్యాయము. దేవుడు ఎందుకో మళ్ళా ఆదికాండంలో ఉన్న వాక్యాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఇక్కడ 22వ వచనం చూడండి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బాకు దాటిపోయాడు. ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధం 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 ఉందవర్షులు వంతరబడ్డవారు సముద్రబడ్డయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రం దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధం దేవా, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు. నా మధ్యలోనే ఉన్నావు తండ్రి. నా ప్రభా మాట్లాడుచున్నది నీవే కాదు, నేను కాదు. నీ రోజు వాచను ప్రతి ఒక్కరే జనం నీకు అంగీకారంగా ఇలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తన రోజు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచు ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము 2 అంచులుగా కట్టం, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగిస్తుంది. 2 అంచులుగా కట్టం అని ఎందుకు అంటున్నాడు వాక్యాన్ని ఇక్కడ? ఎందుకంటే నువ్వు వాక్యం చదువుతావు కదా, నువ్వు చదివినప్పుడు మరి నువ్వు తప్పు చేయకుండా వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నావా లేదని దేవుడు అక్కడ పరిశీలిస్తున్నాడు. 2 అంచులుగా కట్టము, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తున్నాడు. అందుకే దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఇక్కడ నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అంతా తెలుసు కదా, దేవుని విలువేంటో, దేవుని గౌరవం ఏంటో, దేవుని మర్యాద ఏంటో నీకు అంతా తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు తప్పు చేయవు, నువ్వు మంచిగా జీవించగలవు. అందుకంటున్నాడు ఇక్కడ 2 అంచులుగా కట్టము, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది వాక్యం. ఆ శోభర శోభరవా వర్తవా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా అల్పయో వేగయో నేనే, ఆదియో అంతము నేనే, సమస్తం నేనే, సర్వాధికారుని సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఆ మాత్రం లేదు. కొత్త నిబంధన కర్తగా మధ్యవర్తిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది భార్యలున్నా, ఎంతమంది భర్తలున్నా అది తప్పుగా ఇచ్చేవారు కాదు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒకే భర్త, ఒకే భార్య, ఒకే భార్య, ఒకే భర్త, అంతకన్నా తప్పు చేసిన గెలిచారంటే లెక్క. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలిగి ప్రకాశిస్తుంది. ఎందుకు దేవుడు మన పాదానికి వాక్యము దీపమై పెట్టాడు? నీ నడిచిన మార్గము సరిలేక నువ్వు ఎలా నడుస్తున్నావు? ఒక్క దగ్గరగా నడుస్తున్నావా, తిన్నగా నడుస్తున్నావా? అంతకంటున్నాడు శరీరాశ, నేత్రాశ, జీవము, ఈ 3 సాధారణ పెట్టింది. శరీర కోరిక, నేత్ర కోరిక. అందుకంటున్నాడు ఇక్కడ నీ చూపు ఎటుపక్కకు పెడుతుంది. నువ్వెలా చూస్తున్నావు? మంచిగా చూస్తున్నావా, నాకు కావాలని చూస్తున్నావా? అవ్వలే కదా. దేవుడు చెప్పాడు, ఆ పండు తిన్న రోజున నువ్వు చచ్చిపోతావు, నువ్వు తినకు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు, ఉండలేదు అక్కడ. ఎందుకంటే మానవుడు ఏం చేస్తాడో అని చూస్తున్నాడు దేవుడు అక్కడ. ఆయన వెళ్ళిపోయాడు కదా, ఆ పండుగ చూస్తూ ఉండిపోయింది, మైమర్చిపోయి. అది చూడటానికి చాలా అందంగా, శ్రవ్యంగా, తినాలని మనసు ఉవ్వరుగా వచ్చింది. ఆ పండు దానికి అసలు చూస్తుండిపోయింది. అందుకే మానవుడికి ఆ బలహీనత ఉన్నది, ఆ వీక్నెస్ ఉన్నది. ఒక ఆడమనిషి కాసైనా, ఒక ముఖమడిగినా చూస్తూ ఉండిపోతాం. నీ చూపును సరి చేసుకో, నీ మనసును సరి చేసుకో, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళగలవు. లేకపోతే కష్టం. అందుకంటున్నాడు అందుకే
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీ పాదములకు దీపమై ఉన్నది వాక్యం. నీ క్రియలో బట్టి, నీ పెడవడిని బట్టి, నీ ప్రవర్తన బట్టి జడ్జ్మెంట్ తీర్పులోకి వచ్చేస్తాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే వాక్యం అందిస్తున్నాము, వెళ్ళిపోతున్నాం అంటే మెట్లు దిగేటప్పుడు కదా ఆ వాక్యం మైమర్చిపోయి వెళ్ళిపోతుంది ఎక్కడికో. మరి నీ ప్రవర్తనలో మార్పు కనబడలేదు. నీ మనసులోని, నీ జీవితంలో నీ మార్పు ఉండాలి. ప్రతి ఆదివారం చర్చకొస్తున్నాం, వాక్యం వచ్చినాం, కానీ వాక్యం ప్రకారంగా ఎంతవరకు నడుచుకుంటున్నాం? మెట్టి దిగేటప్పుడు కదా వాక్యాన్ని మర్చిపోతే ఇంకేమీ లేదు కదా, అక్కడ శూన్యమే, ఇంకేమున్నది, అక్కడ మార్పు లేదు. అక్కడ అది మార్చుకోబోతున్నాడు నీ జీవితాన్ని. అది మార్చుకున్న రోజున దేవుడు నీకు మంచిగా దారి చూపెడతాడు. అక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ కూడా అబ్రాము దేవుడిని అడిగాడు కదా, ఆకాశ నక్షత్రానికి సంతానాన్ని వాడు అడిగాడు. ఇశ్రాయేలు పుట్టినప్పుడు లెక్కించాలని ఉన్నప్పుడు, లెక్కించాలని ప్రభు అన్నప్పుడు అంత సంతానం లెక్కిస్తానన్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇస్సాకుని యాషావుని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఇస్సాకు గర్భాన్ని యాషావుని యాకోబుని ఇచ్చాడు. అబ్రాహాముకి ఒకటే కొడుకు, కానీ ఇస్సాకుకి ఇద్దరు కొడుకు, ఎక్కువ సంతానం ఇవ్వలేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతుంది. కానీ దేవుడు ఇచ్చిన మాట, ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాషావు ఎందుకంటే తండ్రి బిడ్డ, యాకోబు తల్లి బిడ్డ. తల్లిదండ్రుల బిడ్డలందరినీ సమానంగా చూడాలి. ఒకడు ఒకలాగా, ఒకడు ఒకలాగా చూడకూడదు. ఇక్కడ అలాగే చూశారు. ఇస్సాకు తన పెద్ద కొడుకు ఏటమాసం కోసం ఆశపడిపోయి ఆ కొడుకుని ప్రేమించేశాడు. కానీ యాకోబు మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నదమ్ములను మోసం చేశాడు. కానీ యాషావు వ్యభిచారం, ఏదైనా భరించగలిగిన దేవుడు అభిచారాన్ని భరించలేదు. అక్కడ మోసం వల్ల పర్వాలేదు, శరీరంలో బయట ఉంటుంది అది. అందువల్ల అన్నదమ్ములు దెబ్బలాడుకుంటారని మేనమామ ఇంటికి పంపించేస్తుంది చిన్న కొడుకుల తల్లి. ఇద్దరు ఎవరిలో చచ్చిపోతారేమోనండి. అప్పుడు తన మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు త్రోవలోనే కలుస్తుంది మేనమామ కూతురు రాగేలి. కలిసినప్పుడు ఆమెతో స్నేహం ఎక్కువైపోయింది. గొర్రెలు మేపేది, ఆమెతో వెళ్తూ ఉండేవాడు. అప్పుడు బాబు నీకు జీతం ఇస్తాను, నువ్వు కూడా మేపు అన్నాడు అక్కడ మేనమామ. అప్పుడు అన్నాడు, మరి మీ చిన్న కూతురు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పన్నాడు అక్కడ. అలాగే అన్నాడు అక్కడ. ఎందుకంటే వాడే మోసగాడే కదా, యాకోబు మోసగాడే, మేనమామ మోసగాడే అక్కడ. అలాగే అన్నాడు. తన చిన్న కూతురు పేరు చెప్పి పెద్ద కూతురు పెళ్లి చేసేస్తాడు. అది చెప్పుకునేది లేయా. ఏంటి మామ ఇలా చేసావు అన్నాడు. పోలే బాబు, చిన్న కూతురు కూడా నువ్వే చేసేసుకుంది కానీ అన్నాడు. ఎందుకంటే అప్పుడు పాత నిబంధన గతంలో ఎంతోమంది భార్యలన్నా పెద్దగా లేకుండేది కాదు కదా. చేసేసాడు. ఎందుకంటే ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు, ఈమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అది తర్వాత 2 దాసులతో మొత్తం 4 12 మంది బిడ్డలు కన్నాడు. ఇప్పుడు 11 మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే రాయల్ గర్భంతో ఉండదామె, బెంజమిన్ కడుపులో ఉన్నాడు. అందుకు 12వ వాడు లేడు, ఇంకా రాలేదు. అందుకే 11 మంది. అందుకంటాడు మామగారిని మోసం చేసి, మరి నా ఆస్తి ఏం కావాలో కోరుకు అన్నాడు అక్కడ. నువ్వేం పెద్దగా ఇవ్వక్కర్లేదు అన్నాడు అక్కడ యాకోబు. ఇతడు గొర్రెలు వచ్చి కత్తిరించేవాడు మేనబాబా. దాని మీద లాభాలు సంపాదిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మేకల్ని గొర్రెల్ని కూడా మచ్చలు ఉన్నామని కూడా తీసుకొని మచ్చలు తెలివి మామగారికి ఇచ్చేవాడు. మచ్చలు ఉన్నవే ఎక్కువ, ఎందుకంటే కర్రలు మచ్చల కర్రలు ఉంటాయి కదా, అది నీటిలో వేసేసినప్పుడు ఆ గొర్రెలు తాగినప్పుడు మచ్చలా పుట్టేసిన పిల్లలన్నీ కూడా అవన్నీ యాకోబు తీసేసుకునేవాడు. అవన్నీ కూడా ఎందుకంటే అప్పుడు ఈ గొర్రెలు మేకలు పెద్ద లాభాలు అక్కడ. ఇలా జరుగుతూ ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు ఒకసారి యాకోబుతో, మరి నువ్వు ఇక్కడే ఉండిపోతావా, రావా సొంత గ్రామానికి అన్నాడు. ఎందుకు రాను ప్రభావం వచ్చేస్తాను అన్నాడు అక్కడ. అయితే బయలుదేరు అన్నాడు. ఎందుకంటే దేవుడితో మనం మాట్లాడాలి.
వెంటనే బయలుదేరమంటాడు ఆయన. ఎక్కడికైనా బయలుదేరు అన్నాడు. అలాగే బయలుదేరుతాడు ప్రభు అన్నాడు ఇక్కడ. అప్పుడు తన భార్యతో చెప్పి తన తండ్రి గారి చాటుని చెప్పి మొత్తానికి ఆస్తులన్నీ తీసుకొని బయలుదేరిపోతాడు. 2 భార్యలు 2 దాసీలు 4 భార్యలు మొత్తం పిల్లల్ని 11 మంది తీసుకొని బయలుదేరుతాడు. ఆ తర్వాత మా అమ్మగారు ఎందుకంటే విగ్రహారాధనలు కనీసాన్ని జరగవు, అందువలన బంగారు విగ్రహాలు చేశారు. బంగారు విగ్రహాలు దేవత. ఇప్పటికీ అన్యులు విగ్రహాలు, వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు చేస్తారు వాళ్ళు. ఆ బంగారు విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోతుంది రాహి, దాచేస్తుంది తండ్రికి తెలియకుండా. అప్పుడు అతను గొర్రెలు వచ్చి కదిలించుకుంటూ గమ్ముగా ఇంటికి వచ్చి చూస్తే ఆ బంగారు విగ్రహాలు. అందుకంటాడు కదా దేవుడు, ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగము మంచివాడే కానీ జ్ఞానం లేని వారు, దేవుడు ఎంతో జ్ఞానం లేని వారు, బుద్ధి లేని వారు అని దేవుడు మాట్లాడుతాడు అక్కడ. ఎందుకంటే విగ్రహారాధన ఎక్కువ. అందుకే దేవుడు తట్టుకోలేకపోతున్నాడు అక్కడ. ఏదైనా భరించగలడు కానీ విగ్రహారాధన భరించే సత్తా ఆయనకి లేదు అక్కడ. అప్పుడు వాడు తీసుకొని ఒక కొండ మీదకి పెడతాడు. యాకోబు తన భార్యను తీసుకొని అక్కడికి వస్తాడు. వాళ్ళ మామగారు, ఏంటి బాబు నాతో చెప్తే నేను మంచిగా పంపిద్దును కదా, చెప్పకుండా బయలుదేరిపోయి ఏంటి అని అల్లుడి గారితో మాట్లాడతాడు అక్కడ. చాలా కోపంగా ఉన్నాడు వాళ్ళ మామయ్య. అప్పుడు అంటాడు, నా విగ్రహాలు తీసేసుకున్నారు నా పిల్లలు, అది ఇప్పించేస్తే నేను పట్టుకొని వెళ్ళిపోతాను అంటాడు అక్కడ. కోపంతో ఉన్నాడేమో. సేవకుడు ఏది మాట్లాడినా అది జరిగిపోతుంది అక్కడ. అప్పుడు అంటాడు, ఎవరు తీసారో వారు చచ్చిపోతారు అన్నాడు. ఆ విగ్రహాలు ఎవరు తీసారో వాడు చచ్చిపోతారు. తన భార్య తీసింది, చిన్న భార్య, అది తెలియదు. అప్పుడు ఇవ్వదు ఆమె, వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న. మరి తను శ్రమించాడు కదా, గొర్రెల్ని మేకల్ని సంవత్సరాన్ని కూడా. ఎందుకంటే తన అన్నగారు ఏమన్నా చేస్తాడేమో భయపడి అన్నీ పంపించేస్తాడు, ఒక్కడే వెళ్ళిపోతాడు. త్రోవలో మరి శ్రమించాడు కదా, చచ్చిపోతాడు. బిడ్డను కనీసేసి చచ్చిపోతున్నాడు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబుని దేవుడు ఎలా వాడుకున్నాడో చెప్తున్నాడు. ఇక్కడ ఏ విధంగా వాడుకున్నాడు దేవుడు శ్రమిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ వాక్యంలో ఒకటే మాట, నీతిగా బ్రతకాలన్నాడు. నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నా మార్గం నడవాలంటే నీతిగా బ్రతకాలి, నా మార్గం నడవాలంటే నిజాయితీగా బ్రతకాలి, నా మార్గం నడవాలంటే మంచిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు, అందరిని పంపించేసి. ఎందుకంటే పెళ్లి మీద కూడా పుట్టేశాడు కాబట్టి 12 మంది సంతానం, 12 గోత్రముల వారు. ఇశ్రాయేలు జనాంగానికి 12 గోత్రముల వారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి యొబ్బాకు రేపు దాటించి పంపించేశాడు అందరినీ కూడా. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ఏరులు నదులు ఉంటాయి అప్పుడు కాలంలో. అది దాటి వీళ్ళందరినీ పంపించేశాడు. తన ఆస్తులు అన్నీ కూడా పంపించేశాడు. తన భార్యని పిల్లలందరినీ పంపించేసి ఒంటరిగా వెళ్ళిపోయాడు. యాకోబు వారు తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతా పంపివేశాడు. కలిగినంతా కూడా పంపించేశాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, ఒక్కడే ఉండిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరిగిలాడాడు. దేవుడు యాకోబుతో పెరిగిలాడాడు. ఆ రాత్రంతా కూడా యాకోబుతో పెరిగిలాడాడు ఒక నరుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకంటే యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెరిగిలాడాడు. తాను అతను గెలవకుండా చూచి, ఎందుకంటే దేవుడు గెలవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ గెలవలేదు దేవుడు కదా, ఆయన గెలిచేస్తాడు. కానీ
ఈ నరుడు మానవుడే ఉండి కూడా నాతో పెరుగులాడుతున్నాడు కదా, ఎంత శక్తి ఎంత బలములతో చూస్తున్నాడు దేవుడు. ఇక్కడ దేవుడితో పెరుగులాడడం అంటే మామూలు విషయం కాదు, చచ్చిపోతాడు. అలాంటిది దేవుడితో పెరుగులాడుతున్నాడు. ఇక్కడ యాకోబు ఎంత దేవుడి పౌరులతో వచ్చినట్టు అక్కడ ఆ పౌరుడు లేకపోతే ఎప్పుడూ పెరుగులాడలేడు అక్కడ. అప్పుడు దేవుడు ఇక తెల్లవారిపోతుంది, ఇక తెల్లవారు మూడైపోతుంది, నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అన్నాడు దేవుడు. అక్కడ నన్ను ఆశ్రయిస్తానే కానీ నేను వెళ్ళడానికి మిగిలింది అన్నాడు యాకోబు. నన్ను ఆశ్రయించు. అప్పుడు తుట్టుకి మీద తన్నాడు దేవుడు. అక్కడ యాకోబుని తుట్టుకి మీద తన్నప్పుడు అది చాలా బాధ అయిపోతుందండి. అది నరం, అదొక నరం, చాలా వేదన అయిపోతుంది. గిలగిలగిల కొట్టుకుంటున్నాడు. అక్కడ దేవుడు కుమ్మము దాటి వెళ్ళిపోతుండగా రెండు కాళ్ళు పట్టేసుకుంటాడు. నన్ను ఆశ్రయించుకున్నా మాత్రం నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. అక్కడ నన్ను ఆశ్రయించుకున్నాడు. ఎంతమంది అండి ఈ 40 రోజుల్లో దేవుని ఆశీర్వాదాలు పొందాం, దేవుని దీవెనలు పొందాం. ఎంతవరకు యాకోబు తనకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టలేదు, దేవుడిని పట్టేసుకున్నాడు. అక్కడ మరి మనం పట్టుకోవాలి కదా. అది పట్టుకోవాలంటే మరి మనం ఎలా ఉన్నాము, మన జీవితం ఎలా ఉన్నది, బాగున్నదా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా, మంచిగా బ్రతుకుతున్నామా, ఎలా ఉన్నది మన జీవితం. దేవుడి కాళ్ళు పట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. అక్కడ తన భార్య పిల్లల సమస్తాన్ని పంపించేశాడు వెళ్ళిపోమని. ఆ రాత్రి దేవుడు అనుకున్నాడు, ఈ దినము యాకోబుని సరిచేసేయాలనుకున్నాడు. ఇక్కడ ఎందుకంటే మోసగాడు కదా, అదంతా తీసేయాలి, సరిచేసి నాలో జీవించే సత్తిని ఆ బిడ్డకి ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. ఇక్కడ ఆయన అవకాశం దేవుడు విడిచిపెట్టుకోలేదు. ఎందుకంటే దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మరి ఆ అవకాశాన్ని మనం విడిచిపెట్టుకుంటున్నావా, మరి దాన్ని పట్టుకొని వేలబడుతున్నావా ఏంటి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సోదరులు గర్జించేసి వారు సంచరిస్తుంది. ఎవరిని మిగుతున్నా, ఎవరిని గమనించే వ్యక్తులు చూస్తున్నది. భర్తలో దూరిపోతుందో, భార్యలో దూరిపోతుందో, బిడ్డలో దూరిపోతుందో, ఎవరిలో దూరిపోతుందో తెలియటం లేదా? సాధారణ అంత వర్షులు ఎవరిలో దూరుతుందో తెలియటం లేదు. ఎందుకంటే వేదన, బాధ అన్నీ కూడా కలుగుతాయి, సంతోషం మనకు ఉండటం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతో ప్రాంతంలో ఉన్నా సరే దీన్ని తట్టుకోవడం కష్టమైపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడే తట్టుకోలేకపోయాడు సాధారణ సోదరికి. అందుకంటాడు కదా, నీకు 3 సార్లు శోధించడానికి అవకాశం ఇచ్చాను, అంతకన్నా ఎక్కువ తీసుకో, పోవెక్కడిచ్చాడు, పోవెక్కడిచ్చి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జీవాధిపతి దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడే అడిగాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అప్పుడు ఇక్కడ పెళ్ళిలాట వల్ల యాకోబు తొడగుంటి వస్తాడు. ఆయన తెల్లవారుచుండు కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆస్వాదిస్తేనే కానీ నేను పోనీనట్టు. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబుని చెప్పాడు. దేవుడు అడిగాడు, నీ పేరేంటయ్యా అని అడిగాడు. దేవుడు తెలియదా మన పేరేంటో? జీవగ్రంథంలో రాసుకుంటాడు కదా ఆయన, తెలుసు కదా ఆయనకి. యాకోబు అన్నాడు. ఈ తెలుగు నుంచి నువ్వు మోసగాడు అని యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఎందుకంటే మ్యాన్, ఎందుకంటే ఆయనే పెద్ద ఇశ్రాయేలు జనం గారికి. యాకోబే ఈ తెలుగు నుంచి నువ్వు ఇశ్రాయేలువే. మరి నీలో కూడా మార్పు వస్తే దేవుడు తప్పకుండా నేను భయపెట్టి మీద నిలబెడతాడు. అక్కడ చాలా ఎత్తులో నిలబెడతాడు. యాకోబు ఎలా నిలబెట్టాడో అలా నిలబెడతాడు. అక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎందుకంటే ఏటమాసం వేటాడడానికి వెళ్ళి అలసిపోయించాడు. ఈ లోపు నేను చిక్కుడుగా కూర వండుతున్నాడు. ఇక్కడ యాకోబు చాలా ఎర్రగా ఉంది.
చూసేటప్పుడు చాలా మనసు గుడి కూర్చుని యాసోకి నాకు కొంచెం కూర పెట్టవా అని అడిగాడు. వాడు అవకాశవాది కదా యాకోబు, ఇస్తాను కానీ నీ జ్యేష్ఠంతా నాకు ఇచ్చే అన్నాడు. ఎందుకంటే జ్యేష్ఠుడికున్న గౌరవం, మర్యాద, ప్రేమ ఎవరికి ఉండదు. ఆడపిల్లకైనా మగోడికైనా జ్యేష్ఠత్వానికి తల్లిదండ్రుల మోజ ప్రేమ ఆ బిడ్డతోటి ఉంటుంది. కాబట్టి జ్యేష్ఠుడికున్న గౌరవం. దగ్గర పిల్లలందరూ కూడా లోబడి జీవించాలి. పెద్దవాడికి లోబడి జీవించాలి. ఆవిడ మాట కన్నా ఇంకోటి ఉండదు అక్కడ, అతని మాట కన్నా ఇంకోటి ఉండదు. జ్యేష్ఠుడికున్నా అది వద్దు అంటే మానివలసిందే అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అనుకున్నాడు యాషావు, ఎందుకు వచ్చింది జ్యేష్ఠత్వం, ఏం చేసుకుంటాను నేను ఆకలితో చచ్చిపోతే, అందుకు ఇచ్చేసి ఆ కోరి తీసేసుకుందామని జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసి తీసేసుకున్నాడు. ఎందుకంటే మనుషులు అంత బలహీనుడు. జ్యేష్ఠుడు అన్న విలువని పోగొట్టుకున్నాడు యాషావు. ఆ తర్వాత దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఇక నేను పాపం చేయను, నీలోనే జీవిస్తాను, నన్ను క్షమించవా అని అడిగినప్పుడు దేవుడు ఏది మాట్లాడకుండా దాటి వెళ్ళిపోతాడు, జవాబు చెప్పకుండా. అంటే దేవుడికి ఇష్టం లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వోధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయినాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. దేవుడితోటి మనుషులతో కూడా నువ్వు గెలిచావు. అందువల్ల ఈ దేవుడు ఇచ్చిన ఇశ్రాయేలే, యాకోబు కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని, అందుకు ఆయన దేవుడు అడుగుతున్నాడు, నీ పేరు ఏంటని అడుగుతున్నాడు యాకోబు అక్కడ. నీవు ఎంత నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతను ఆశ్రయించాడు. పేరు చెప్పలేదు దేవుడు అక్కడ. చెప్పకుండా యాకోబుని ఆశ్రయించేశాడు, దీపించేసి అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎందుకంటే ఉన్నవాడను అనువాడను, దేవుడి పేరు ఉన్నవాడను అనువాడను. ఎందుకంటే నీతోనే ఉంటున్నాడు, ఇంకా ఎక్కడో ఉంటున్నాడు, ఇంకో సమస్య దగ్గర ఉంటున్నాడు, ఇక నీతో కలిసి జీవిస్తున్నాడు. ఉన్నవాడను అనువాడను. దేవాది దేవుడు సృష్టికర్త. పద్ధతి చదువు. ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందపరుచుతున్నారు. కానీ అవసరము బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుత కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడేగాక. ఎందుకంటే యేసు ప్రభుని మూడో దాన్ని లేపాడు కదా, ఆ తండ్రికి స్తుతి చెల్లిస్తున్నాడు యేసు ప్రభు. మృతులలోని యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన చనిపోయి మూడో దినాన లేచాడు. అలాగే మనము కూడా రేపు లేపబడతాం. మనం కూడా మొదట క్రీస్తు, తర్వాత తగిన వారు. అందుకంటున్నాడుగా యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడా నిరీక్షణ. ఎందుకంటే మన జీవానికి నిరీక్షణ ఇతరులే దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారి గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. నిరీక్షణ కలిగి ఉంటారు. ఎందుకంటే మన జీవంతో ఉన్నాం, ప్రాణంతో ఉన్నాము. అందుకంటున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. జీవముతో కూడా నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా ఆశ్చర్యమనియు నిర్మలమనియు వాడవాడదని సంస్థ మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనం మరలా జన్మింపచేశాడు. రెండోసారి మళ్ళీ జన్మింపచేస్తున్నాడు ఆయన. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఈ మూడు కాలాలు కూడా మనం పరిపాలన చేస్తున్నాడు దేవుడు. మనతో కలిసి ఉంటున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ మూడు కాలాలలో నువ్వు ఎలా ఉంటున్నావో చూసుకోవాలి ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినట్టుగా అనగా ఆశ్చర్యమనియు నిర్మలమనియు వాడవారదని సంస్థము మన కలుగునట్లు
ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింప చేశాడు. మరి రెండోసారి దేవుడు మళ్ళీ పుట్టిస్తున్నాడు, జన్మిస్తున్నాడు రెండోసారి. ఎందుకంటే ముందు చచ్చిపోయాం, సమాధి వేసేసాం. ఆయన మధ్యాకాశం వచ్చినప్పుడు అప్పుడు సమాధానాన్ని భద్రైపోయి మహిమ శరీరంతో దేవుడితో లేచి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వాటి యేసుప్రభు లేచాడు, తర్వాత దగ్గర వారు లేస్తున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? మనం కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనల్ని మరలా జన్మింప చేశాం. కడవరి కాలం యందు, ఎందుకంటే దేవుడు ఇచ్చే సమయంలో కడవరి కాలం యందు బయలుపరచుకుని సిద్ధముగా ఉన్న రక్షణ కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఆ సంస్థము పరలోకముతో భద్రపరచబడింది. ఆఖరి గంటలో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, నువ్వు సిద్ధపడడానికి పరలోక రాజ్యం ద్వారాలు తెరవబడుతున్నాయి. నువ్వు ఎంత ప్రార్థనలు ఉంటే, ఎంత వాక్యములు ఉంటే పరలోక ద్వారాలు తెరవబడతాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. కానీ దేవుడిని బట్టి మనం చాలా ఆనందపడుతున్నాం, సంతోషంగా ఉన్నాం ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు, అవసరం బట్టి నానా విధమైన సోదరుల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలిగించినది. మరి 40 రోజుల సోదరం ఇంకా త్యాగం లేదు మనకి. అందుకే వచ్చినాడు 40 రోజులు పూర్తి అయిపోయినా ఇంకా మనకు అవ్వటం లేదు. ఈ సోదరులు ఇచ్చి జయించడానికి దేవుడే జయించేలా చేస్తాడు. మరి మనం జయించాలి కదా. ఎందుకంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడిన వాడు ప్రతి ఒక్కరు కూడా సోదరు జయించాలి. సోదరు జయించలేని వాడు క్రీస్తుడే కాదు. సోదరు జయించినప్పుడే దేవుని విలువేంటో, దేవుని వాక్యం అంటే ఏమిటో, ప్రార్థన ఏమిటో తెలుస్తుంది. ఆ సోదరు జయించినప్పుడే ఆ కష్టాలు బాధల్లో నువ్వు ఎక్కువ ప్రార్థనలో ఉంటావు, ఎక్కువ కన్నీటి కాస్తావు, ఎక్కువ వేడుస్తావు. కాబట్టి నీకంతా మంచిగా దేవుడు జరిగిస్తాడు ఇక్కడ. అందుకే సోదరిస్తాడు దేవుడు ప్రతి క్రైస్తవుడికి కూడా. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఇందువలన మీరు మీకు ఆనందించుతున్నారు. కానీ అవసరం బట్టి నానా విధమైన సోదరుల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నారు. ఎందుకంటే మీకు దుఃఖము కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, సంతోషం ఇవ్వటం లేదు దేవుడు ఇక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నశించిపో సువర్ణం అగ్నిపరిశుభ్రణ శుద్ధపరచబడుచున్నది కదా. పాత బంగారం ఉన్నదంటే అది పైకి చాలా అసహ్యంగా కనబడుతుంది, కానీ అది అగ్నిలో వేసి అది కాచి శుద్ధితో కొడితే అది షైనింగ్ వచ్చేస్తుంది. వాక్యమైన శుద్ధితో మన దేవుడిని కొట్టినప్పుడు మనం షైనింగ్ అయిపోతాం, బంగారం అని. అందుకంటున్నాడు, బండలు బద్దలు కొట్టి మాంసముద్దుగా చేసే దేవుడు అంట. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, బంగారంతో పోల్చాడు. పాత బంగారం అగ్నిలో వేసి దాని శుద్ధితో కొడితే ఎలా షైనింగ్ వస్తుందో అలా చేస్తాడట మన దేవుడు. అంత షైనింగ్గా చేస్తాడట. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సువర్ణ అగ్నిపరిశుభ్రణ శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన విశ్వాసం దేవుని అమూల్య రక్తము చేత మనం వెలబెట్టి కొనుక్కుంటాడు. శరీరాన్ని ఆత్మను కూడా వెలబెట్టి కొనుక్కుంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతి దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన ఈ శరీరం అనుకుంటాం తప్పులు చేసుకుని పోయినా సరే ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా. లేదు, దేవునికి లెక్క చెప్పాలి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:10 అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ 10వ ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు జరిగించిన క్రియలు, నీ నడవడిక, నీ ప్రవర్తన. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. దావీదు మహారాజు అంటాడు కదా, అనుకుంటాడు కదా, ఉరియా భార్యతో తప్పు చేస్తున్నప్పుడు నన్ను ఎవరూ చూడలేదు, నేను రాజుని కదా, నన్ను ఎవరు లేకపోతే చెప్పక్కర్లేదు అని అనుకున్నాడు అక్కడ. కానీ బయట భగవంతుడు చూస్తున్నాడు అని తెలియదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఎవరు నన్ను చూడలేదు, నా భర్త చూడలేదు, నా భార్య చూడలేదు, నా బిడ్డలు చూడలేదు, ఎవరూ చూడలేదు అని అనుకోవచ్చు. కానీ బయటలో భగవంతుడు చూస్తూనే ఉంటాడు అక్కడ. అందుకే కదా దేవాది దేవుడు దావీదు వచ్చి ఈడ్చేసి కొడతాడు, తంతురిపోయేటట్లుగా తప్పు చేసిన మూలం. అందుకే దేవుడు మాట్లాడతాడు అక్కడ, తొర్లి ఏడుస్తాడు. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభా. ఎంత ఏడ్చినా
దేవుడు క్షమించడం కష్టమైపోతుంది అక్కడ. అందుకే కదా పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు ఎంతో మంది పెట్టాలనుకున్నా సరే, నువ్వు ఉరియాల చేతులు, నీ రక్తము చేతులు, ఉరియాల చొప్పున చేతులు నీ చేతులు, అందువల్ల నువ్వు నా ఆలయం కట్టే అర్హత కోల్పోయావు అన్నాడు దేవుడు అక్కడ. ఆలయం కట్టే అర్హత కోల్పోయావు. ఈ చేతులు రక్తము చేతులు, ఉరియాల చొప్పున చేతులు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే ఏమొచ్చినాడు, ఎందుకనగా తను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైన సరే చెడ్డమైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడు పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపేట మీద పరిశీక్షణ కావాలి, జడ్జిమెంట్లు నిలబడిపోవాలి, తీర్పులో నిలబడవచ్చు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతి దేవుడు, సర్వోధికారి సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన జాగ్రత్తగా వహించాక అదే వచ్చినాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ ఏమొచ్చినాడు, 7వ వచనంలో నశించుకో సువర్ణము అగ్ని పరీక్షలో శుద్ధిపరచబడుచుంది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం, దేవుని రక్తము, విశ్వాసం, నమ్మకం, దేవుని మీద నమ్మకం. అందుకొచ్చినాక అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదర చేత పరిష్కరించినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. దేవుడు వచ్చినప్పుడు దేవుడిని మెచ్చుకుంటాడు. బలం వచ్చి దాస్తారా, బలం వచ్చి దాస్తా, నా అన్నిటికీ యజమానిగా పెడుతున్నాను. మరి అలాగా ఉంటున్నామా? దేవుడు మెచ్చుకునే రీతిలో మనం ఉంటున్నామా? అందుకే వచ్చినాడుగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగు. ఘనత దేవుడి దగ్గర మనం ఘనత పొందాలి. అందుకే వచ్చినాడుగా ఘనత. ఎందుకంటే నేను భుజం చేసి బలం వచ్చి వస్తారా అని దేవుడు సంతోషపడాలి. అక్కడ ఎంతవరకు సంతోషపరుస్తున్నామని, ఆనందపరుస్తున్నామని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వోధికారి సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన ఎలియాతో అంటాడు, అందరూ ప్రవక్తలు చనిపోయారు, ఇక్కడ ఒక్కడిగా మిగిలావు, మరి వెళ్తావా విజయమైన రాణి దగ్గరికి అని అడిగాడు. అక్కడ మరి వెళతాడా లేదా అని అక్కడ బలవంతంగా పంపించడం లేదు. అక్కడ వెళతాడు ప్రభావం. ఆవిడ ఏం చేసింది, 30 కుక్కల్ని ఏలియా మీద కూసుకెళ్ళిపోయింది. ప్రవక్తను చంపిస్తుంది, గోలో దాచేస్తుంది. ఆఖరికి అతను గెలిచాడని అతను మీదకి పంపించేస్తుంది కుక్కల్ని. పరిగెడుతున్నాడు, ఎంతగా పరిగెట్టుతాడు. ఒక డొక్కలో దూరిపోతూ, ప్రభా ఈమె చేతిలో చనిపోయింది కదా, నీ చేతిలో చనిపోవడం గొప్ప విషయం కదా తండ్రి అది. ఆ డొక్కలో దూరిపోయేటప్పుడు ఇలా ప్రభు వచ్చేస్తాడు, వచ్చి ఇలా అంటాడు అనేటప్పుడు కుక్కలు యజమాని మీద కలిపి పీస్ చేసేస్తాయి. సౌలుకు కూడా దేవకేసుకుంటాడు, గుర్రం పెంచి సౌలా సహోదర నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు వాక్యం చెబుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని వాక్యం ఇచ్చున్నావు కదా, మరి ఎలా తప్పు చేయాలనిపిస్తుంది, ఎలా తప్పుగా మాట్లాడాలనిపిస్తుంది, ఎలా మోసం చేయాలనిపిస్తుంది, ఎలా దగా చేయాలనిపిస్తుంది. అందుకు దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ప్రతిదానికి లెక్క ఉంది కదా, లెక్క చెప్పాలి దేవుడికి. ఈ రోజు మంచి ఎవ్రీ జనం దేవునికి అంగీకారంగా ఉండాలి, కానీ దేవునికి లెక్క పంచుకోకూడదు. అక్కడ లెక్కలు అడుగుతాడు. మనం రోజున మనం ఇలాగ మాట్లాడాం కదా, నాకు నిజమేనా అని అడుగుతాడు దేవుడు. అక్కడ ఏదో ప్రభా అని వడ్డామనుకో ముఖం చెట్లు కొట్టేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, చల్లగా నువ్వు వెచ్చగా ఉండక, నువ్వు వెచ్చగా ఉంటే ముఖం మీద నువ్వు వేయబడతా ఉన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు అయిన ఏమొచ్చినట్టుగా మీరు ఆయన చూడకపోయినా ఆయన ప్రేమించుతున్నారు. ఎందుకంటే దేవుడు మనం చూడకపోయినా ఆయన మనం ప్రేమిస్తున్నాం. ప్రేమించలేకపోతే దీని ఇలా కూర్చోలేము, ఇలా ఉండలేము. అని ప్రేమించలేకపోతే ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ దినంలో కూర్చున్నాం. ఇక్కడ ఇప్పుడు ఆయన కన్నులారా చూడలే, విశ్వసించు ఆయన చూడకపోయినా మన విశ్వాసంతో ఉన్నాం ఆయన మీద. మీ విశ్వాసములకు బలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సత్యమును
మహిమాయుక్తమైన సంతోషం గల వారే ఆనందించుతున్నారు. ఎందుకంటే దేవుల్లో మీరు ఆనందిస్తున్నారు. నా దేవుడు గొప్పవాడు, ఏదైనా చేయగలడు, ఆయన లేకపోతే మేము బ్రతకలేము, మేము జీవించలేము, ఆయన మాకు కావాలి, ఆయన సంతోషంగా ఉన్నాం ఆయనతో కలిసి. అందుకే దేవుడు మాట్లాడుతున్నట్టుగా సంతోషం గలవారే ఆనందించుతున్నారు. మీకు కలుగా కరుణ గురించి ప్రవచించిన ప్రవక్తలు అంతేకాచున్నాడుగా. ఎందుకంటే దేవుడితో మనం కలిసి ఆనందించాలి, సంతోషించాలి. కానీ అది వాక్యము మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, జీవజలం ఉంటారు. యెహోవా దేవుని దగ్గర అగ్ని ప్రవేశిస్తుంది. ఆయన సింహాసనం అగ్ని, ఆయన కూర్చున్న సింహాసనం అగ్ని, ఆయన దగ్గర ప్రవహించేది. కానీ యేసు దగ్గర వాక్యం జీవజలం కూడా ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలేదని. అందుకు వాక్యం జీవజలం కూడా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ. సువార్త చదవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యోహాను సువార్త 8వ అధ్యాయం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తన శిష్యుల్ని పరిశీలిస్తున్నాడు దేవుడు ఇక్కడ. మనల్ని కూడా పరిశీలిస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వోధికారి సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా ప్రతి మనిషిని పరిశీలిస్తాడు. నేను దేవుని సేవ చేస్తున్నాను, 5 సంవత్సరాలు ఇష్టపడతానంతా సేవ చేశాను. అప్పుడు ఆయన గారికి ఆబ్జెక్ట్ వచ్చింది. హైదరాబాద్ నిమ్స్కి తీసుకువెళ్ళాలి. ఇక్కడ లేవు ఆపరేషన్, అప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ ఇక్కడ లేవు. అక్కడ హైదరాబాద్ నిమ్స్లో ఆపరేషన్ చేయించడానికి తీసుకొని వెళుతున్నాను. ట్రైన్ ఎక్కేసాను. వాళ్ళ అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ వచ్చి, ఎందుకు ఇలా తీసుకెళ్ళిపోతున్నాను, ఎందుకంటే అప్పటికే మా బావగారు చనిపోయారు ఆబ్జెక్ట్. అందుకు వాళ్ళందరూ కూడా భయపడిపోయారు, ఇంకా ఆపరేషన్ చేయించకూడదు అనుకున్నారు. అప్పుడు వద్దు, నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో, ఆయన్ని వద్దు, తీసుకెళ్ళొద్దు అని చెప్పి మా మరుదులు, మా ఆడపడుచులు అందరూ కూడా చాలా గొడవ చేసినప్పుడు నేను అన్నాను, లేదు, నేను తీసుకెళ్తాను, నా దేవుడు గొప్పవాడు, నేను సేవ చేస్తున్నానంటే మరి ఇది నేను చెప్పకపోతే ఇందులో సేవ చేసే ఉపయోగం లేదు నాకు. అందువల్ల నాకు నమ్మకం ఉంది, నా దేవుడు స్వస్థపరుస్తాడు, మీరేమనొద్దు, నేను తీసుకెళ్ళిపోతున్నాను ఆపరేషన్ చేయించడానికి అని చెప్పినప్పుడు చాలా గొడవ చేశారు. కానీ మా తమ్ముడు నేను కలిసి తీసుకెళ్ళిపోయాను. సరిగ్గా దున్నించేటప్పటికల్లా మా అన్నయ్య మా పెద్దగా అక్కడికి వచ్చారు, నాకు క్యారేజ్ తీసుకురావడానికి వచ్చారు. ఎందుకు అలా పిచ్చిగా దేవుడిని పిచ్చి తీసుకొని తీసుకెళ్ళిపోతున్నావు అన్నాడు ఆయన. అవునులే, దేవుడిని పిచ్చి పట్టుకుందలే నాకు, నేను వెళ్తాను, మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి నేను బయలుదేరి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఆపరేషన్ జరుగుతుంది. 3 డాక్టర్లు చేస్తున్నారు ఆపరేషన్. చేస్తున్నప్పుడు బయట నేను, మా మధ్య గారు, మా తమ్ముడు కూర్చున్నాం. అందరూ వచ్చేస్తారు, వాళ్ళ తమ్ముడు అందరూ అందరూ వచ్చారు. ఆపరేషన్ రోజులు వచ్చేసిన తర్వాత అప్పుడు బయట కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు అన్నమాట నా దగ్గరికి వచ్చి, మరి ఇంత పెద్ద ఆపరేషన్ నేను చేస్తున్నాను కదా, మీ యాన్ని మంచిగా తీసుకొస్తున్నాను కదా, మరి నాకేమిస్తున్నావు అన్నాడు దేవుడు. అదేంటి ప్రభు అలా అడుగుతావు, నువ్వు వాటి ఏం చెయ్యాలో ఏది చెయ్యాలనుకుంటున్నావో అది ఆటలు నేను చేసేస్తాను, కానీ నువ్వేమిస్తావు అని అడగకూడదు ప్రభా, నువ్వు వాటిలో కూడా మరికే నేను చేస్తాను అని చెప్పి అన్నప్పుడు, అయితే అందరి దగ్గరికి నువ్వే వెళుతున్నావు కానీ నీ దగ్గరికి ఎవరు రాలేదు, అందువల్ల స్త్రీలు కూడా పెట్టు వీటిలో. అప్పుడు నేను చర్చి పెట్టలేదండి, వీటిలో పెట్టు స్త్రీలు కూడా, అప్పుడు అందరూ వస్తారు నీ దగ్గరికి. అది చెయ్యి, 3 రోజులు ఉపవాసంతో చెయ్యి, ఎందుకంటే వాడి సమస్యలతో వస్తారు. ఆ వచ్చిన వాడు ఆ సమస్యలు నీ ప్రార్థన ద్వారా జరగాలి కాబట్టి ఆ పని చెయ్యి అన్నాడు. అలాగే ప్రభా నువ్వు చెప్పావు కదా, డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన వెంటనే ఆ పని నేను చేస్తానని చెప్పి త్వరగా డిశ్చార్జ్ అయిపోయారు. స్వస్థ అయిపోయింది, మంచిగా దేవుడు స్వస్థ ఇచ్చేసాడు. డాక్టర్ గారు అన్నారు, ఏ పేషెంట్ నేను చూడలేదమ్మా, త్వరగా స్వస్థ అయింది అని చెప్పి ఇంటికి వెళ్ళిన వెంటనే అప్పుడు స్త్రీలు కూడా పెట్టాను. ఎందుకంటే నేను వెళ్ళిన వాళ్ళందరికీ చెప్పాను, వాళ్ళ 2వ శుక్రవారం నాడు నేను ఉపవాసంతో 3 రోజులు స్త్రీలు కూడా పెడుతున్నాను. మీరు ఏ సమస్యతో వస్తారో నేను ఆ సమస్య గురించి నేను ప్రార్థన చేసి చెప్తాను, మీకు అంత మంచిగా జరుగుతుంది.
రండి అని చెప్పగానే అందరూ వచ్చేసి వారు ఎక్కడెక్కడ అందరూ కూడా 2 గదులు నిండిపోయాయి అందరూ కూడా. అప్పుడు వాళ్ళు అడిగిన దానికల్లా కూడా జవాబు చెప్పేదాన్ని. అలాగే ఎందుకంటే ఒక కుటుంబం కూడా అలాగే తన బిడ్డ మెట్లు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయినని ఆ తల్లి అన్యులు అన్నమాట. వాడు బ్రాహ్మణ్స్, వాళ్ళ అమ్మాయి కూడా ప్రార్థన వచ్చింది. అప్పుడు ఆమె చెప్పింది, మా అమ్మ మా తమ్ముడు కనబడలేదు, మా అమ్మ ఏడుస్తుంది, వారం రోజుల నుంచి భోజనం చేయలేదు అని చెప్పి. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా మరి బిడ్డ నీ కోసం వచ్చింది, ఆశలో వచ్చింది కాబట్టి ఆ బిడ్డ కోరిక ఏంటో, తన బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి ఏడుస్తుంది, జవాబు చెప్పండి ప్రభా అని ప్రార్థన చేసిన వెంటనే అప్పుడు దేవుడు జవాబు చెప్పాడు. అప్పుడు ఆమెతో చెప్పాను, అమ్మ తను ట్రైన్ ఎక్కాడు, వరుసగా విజయవాడ వెళ్ళే ట్రైన్ ఎక్కకున్నాడు, వరుసగా వెళ్ళే ట్రైన్ ఎక్కాడు, ఎదుర్కొంటే ఒక కుటుంబం ఉన్నది, వాళ్ళతో ఎదుర్కొంటానికి కూర్చున్నాడు, మెట్ల మాట కుర్రోడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఎదుర్కొంటే ఉన్న వాళ్ళు అన్నారు, మరి ట్రైన్లో ఉండిపోయినట్టు కింద దిగవాలన్నప్పుడు నాకు ఎవరు లేరు అన్నాడు. అయితే మా ఇంటికి వచ్చి అని చెప్పి ఆ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మరి నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావా, లేకపోతే ఆ బిడ్డ ఇంటికి వచ్చేమని ప్రార్థన చేయమంటావా అని అడిగారు. అమ్మ ఇంటికి పెట్టి చదువుతున్నాడు, మెట్లు వచ్చిందన్నమాట. అలాగే ఆ బిడ్డ చేసిన చేయమ్మా ప్రార్థనది. అప్పుడు ప్రార్థన చేశాను. చేసిన తర్వాత 3 రోజులు ఇచ్చేస్తున్నాను అన్నాడు దేవుడు. అతను 3 రోజులు ఇచ్చేస్తున్నాడు, వెళ్ళని చెప్పు వాళ్ళ నవ్వేది అన్నాడు దేవుడు. అలాగే ప్రభావం చెప్పి, అమ్మ నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విగ్రహాలను తీసుకొని విజయవాడ బ్యారేజ్లో పడేసి బైబిల్ కొనుక్కొని చర్చికి వెళ్ళి అప్పుడే నీకు మంచి జరుగుతుంది, ఈ కొడుకు మెట్లు కూడా తగ్గిపోతుంది, ఇంకో మళ్ళీ విగ్రహాలను మొదలు పెట్టారంటే నీకు ఆ శాపానికి గురైపోతారు అని చెప్పి పంపించినప్పుడు, లేదమ్మా ఎందుకంటే నా దేవుడు ఏమీ కూడా చేయలేకపోయి యేసు ప్రభు గొప్ప దేవుడు కదా, అలాగే చేస్తారని వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి 3 రోజులు వచ్చేసాడు, మెట్లు కూడా తగ్గిపోయి అంతా మంచిగా అయిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ రొట్టెలు చేపలు కాచి యోహాను పేతురుకి వడ్డించాడు దేవుడు. తిన్న తర్వాత సముద్రంలో నడుస్తూ ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చర్చలో దేవుడు మాట్లాడు, నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గరగా, నువ్వు చేస్తున్న బిజినెస్ దగ్గర మాట్లాడతాడు. నా సేవకు వస్తావా అని అడుగుతాడు. అక్కడ చర్చలో అడిగితే వచ్చేస్తాడు ప్రభు అంటావు. అందుకు అక్కడ నువ్వు చేస్తున్న ఉద్యోగం జీతం లెక్క పెట్టుకుంటుంటావు కదా, అప్పుడు అడుగుతాడు. ఇక్కడ కూడా చేపలు బట్టి వాళ్ళు డబ్బు సంపాదించారు వీళ్ళు, ఈ చేపలు పట్టే చాలు. అందుకు ఇక్కడ అడుగుతున్నాడు దేవుడు. సముద్రం ఒడ్డున నడుస్తూ ఉండగా అడుగుతున్నాడు ఇక్కడ, యోహాను కుమారుడైన సీమోను అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు అక్కడ. మరి మనం కూడా అనుకుంటాం కదా దేవుని, ప్రభా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను కదా, మరి నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా ప్రభా, మరి ప్రేమించకుండా నువ్వు ఎలా బ్రతుకున్నావే అని అడుగుతాడు దేవుడు అక్కడ. నేను ప్రేమించకుండా నువ్వు ఎలా బ్రతుకున్నావు, నేను ప్రేమించకపోతే నువ్వు చచ్చిపోతావు కదా, మరి నేను ప్రేమించబట్టే నువ్వు ఎలా బ్రతుకున్నావు, బ్రతుకుంటా ఇంకొకరికి చావు మరి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ అదే అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను సముద్రంలో నడుస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఇక్కడ. ప్రేమిస్తున్నాను ప్రభా అన్నాడు. అయితే నా గొర్రెలు కాయి, నా గొర్రెలే కాయి. గొర్రెలంటే సంఘం, నా సంఘాన్ని కాపాడు, నా సంఘాన్ని వాక్యం చెప్పు, నా సంఘాన్ని ఏదో విధంగా మంచి చేయని అడుగుతున్నాడు దేవుడు అక్కడ. నా గొర్రెలు కాయి అంటున్నాడు ఇక్కడ. సౌలుతో అంటాడు కదా, సౌలా సహోదరా నన్ను ఎందుకు నువ్వు చంపేస్తున్నావు, అందరినీ చంపేస్తున్నాడు సౌలు, రేస్తులందరినీ. నన్ను ఎందుకు చంపిస్తున్నావు, నన్ను ఎందుకు బాధ పెట్టేస్తున్నావు, నన్ను ఎందుకు వేదన పరుస్తున్నావు. పరిస్థితి అడుగుతున్నాడు కదా, సీమను అడుగుతున్నాడు కదా, ప్రభా అలాంటి వాటిని నువ్వు బాప్తిసం ఇవ్వమంటున్నావేంటి, నా గురించి ఎలా ఉండాలో, ఎలా చచ్చిపోతాడో చూడు నువ్వే, ఎన్ని బాధలు అనిపిస్తాడో, ఎన్ని వేదనలు అనిపిస్తాడో నువ్వే చూడన్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా
నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను ప్రభా అన్నాడు. అయితే నా గొర్రెలు కాయ అన్నాడు. రెండోసారి కూడా యోహాను కుమారుడైన సీమోను అందరికన్నా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎందుకంటే దేవుడికి తృప్తి కలగటం లేదు. పేతురు మాటలకి ఆయన సంతోషం కలగటం లేదు, ఆయన తృప్తి కలగటం లేదు. అలాగే మన మాటలు కూడా ఆయన సంతోషపడటం లేదు, అక్కడ ఆనందపడటం లేదు. అక్కడ యోహాను కుమారుడైన సీమోను అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని రెండోసారి వాళ్ళు అడుగుతున్నాడు. ఇక్కడ ప్రేమిస్తున్నాను ప్రభా అన్నాడు. అయితే నా గొర్రెలు కాయవా? అప్పటికి తృప్తి లేదు ఆయనకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మూడోసారి అడుగుతున్నాడు. అక్కడ మూడుసార్లు యోహాను కుమారుడైన సీమోను అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను కదా ప్రభా అన్నాడు. అంటే కోపం వచ్చేసి ఉక్రోషం, అంటే అదో రకమైపోయింది అనమాట. ఎందుకు ఇలా అడుగుతున్నాడు? ఇలా ఇన్నిసార్లు అడుగుతున్నాడు ఏంటి? నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు కదా. ఎన్నిసార్లు అని చెప్పాలి, ఎన్నిసార్లు అని చెప్పాలి. దేవుడు అడిగిన దానికి నువ్వు ఎన్నిసార్లు అని చెప్పాలి. నువ్వు సేవ చేస్తున్న వాడిని ఎన్నిసార్లు చెప్పాలి. బాగోలేని వారు, కష్టంలో ఉన్నవారు ప్రతిసారి నేను ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు చేయవలసిందే. మోషే 10 అడుగులు పడుతుంది, ఇష్టపడతాడు వాడు చేసే తప్పులకి. దేవుడు అంటాడు నీవు కాదు, ఇలా ఇష్టపడ్డాడు. నేను కోపపడ్డా పర్వాలేదు, కానీ నువ్వు కోపపడకూడదు. సేవకుడివి ప్రేమించే మనసు ఉండాలి, కానీ కోపపడడానికి వెళ్ళేది. అక్కడ ఎన్నిసార్లు అడుగుతారు వాళ్ళకి బాధ కలిగినప్పుడు, అన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయవలసిందే. ఎన్నిసార్లు అడిగినా దాన్ని ముకొట్టవలసిందే నువ్వు. అప్పుడు అంటాడు దేవుడు శివుడు, నువ్వు తలకెదురుగా సిద్ధపడతాను. అందుకే అంటాడు కదా ఇక్కడ 19వ అధ్యాయంలో అతను గట్టి మరణం వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించు అది మాట చెప్పను. ఆ మరణము వలన, మరణం ఒక భయంకరం. ఆ మరణం దగ్గరే మనిషికి వస్తుంది. తలకెదురుగా సిద్ధపడతా ఉన్నాడు దేవుడు. అక్కడ దేవుడిని గద్దించినందుకు, ప్రేమతో మాట్లాడలేనందుకు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ తన గొర్రెలంటే దేవుడికి ఇష్టం. అందుకే తన కుమారుని ఈ లోకానికి పంపించి మరణ శిక్షణ ఇచ్చాడు. ఇక్కడ తన ప్రాణాన్ని దౌరపూసలా చేశాడు ఈ గొర్రెల కోసం, ఈ గొర్రెలు ప్రేమించడం కోసం, ఈ గొర్రెలు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడం కోసం. అది కష్టపడిన దేవుడు సీమోను ఈజీగా మాట్లాడేస్తే దేవుడు ఊరుకుంటాడు. ఇక్కడ ఊరుకోడు. ఇక్కడ నువ్వు తలకిందగా సూర్యపడుతూ ఉన్నాయి. దారి పెడుతున్నాడు. ఎక్కడికి పెడుతున్నావు అన్నాడు. ఈ స్త్రీ ఎక్కాలి అన్నాడు. నేను ఎక్కుతాను అన్నాడు దేవుడు. నువ్వు ఎక్కలేకపోతే నేను ఎక్కుతాను. అప్పుడు కాళ్ళు పట్టుకుని నడుస్తున్నాడు. క్షమించండి ప్రభా, ఎందుకంటే నాలో ఇంకా గర్వము అహంకారం ఉండమని నీ తోటి సంఖ్య ఉండలేకపోయాను తండ్రి. లేదు, నేను తలకిందగా సిరివేయబడతాను. నన్ను క్షమించండి ప్రభా. ఆ బాధల దగ్గర కన్నీరు కారుస్తున్నాడు. నన్ను ఎంతవరకు కారుస్తున్నావు కన్నీరు? అంత పెద్ద ప్రవక్త దేవుని బాధలు పట్టుకొని కన్నీరు కారుస్తాడు. నేను తలకిందులుగా సిరివేయబడతాను. ఒప్పుకుంటాడు. అక్కడ ఎందుకంటే మరణ శిక్ష అంతసాక్షులు అయిపోతారు. చేపలు పట్టే జాతి అందరూ దేవుని శిష్యులు. అందుకే కదా నా సింహాసనం పక్కన 12 సింహాసనాలు వేయబడుతున్నాయి. మొదటి స్టెఫెన్ రాళ్ళతో కొట్టబడతాడు సౌలు. తండ్రి మీరేమి చేస్తున్నారో నీకు తెలియదు ప్రభా, క్షమించు. నా ఆత్మని శరీరంలోకి వచ్చేస్తుంది ప్రభా. గబ్బా తండ్రి కృపాసనం కూర్చున్న వాడు యేసు గబ్బాలకి వెళ్ళి ఆత్మను పట్టుకుని సింహాసనం కూర్చోబెడతాడు. దాన్ని మనం ఎంత అనుకుంటున్నాం? దేవుడు ఎలా చూపిస్తున్నాం? అందువల్ల మనం కన్నీరు కాచాలి. దేవుని సభలో కన్నీరు కాచినప్పుడే దేవుడు మనతో ఉంటాడు. దేవుని వస్తువులకి కాదు.